అంటే ఇది పదార్థాన్ని అస్తిత్వం లేకుండా తుడిచిపెట్టేసే ఒక ఎనర్జీ ఇంపల్షన్. అర్జునుడు తపస్సు చేసి ఈ పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు, కానీ దాన్ని ఎప్పుడూ ఉపయోగించలేదు. అర్జునుడు ఎంత కోపంలో ఉన్నా సరే ఈ అస్త్రాన్ని వాడాలనే ఆలోచన అతనికి రాకుండా శ్రీకృష్ణుడు జాగ్రత్త పడ్డాడు. ఎందుకంటే అది వాడితే ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది. శ్రీకృష్ణుడి గురించి చదివినప్పుడల్లా నాకు ఒక ఆలోచన వస్తుంది. మన కృష్ణుడిని ఎప్పుడూ ఒక చిరునవ్వుతో ఉన్న రూపంలోనే చూస్తాం, కానీ నిజానికి ఒక మనిషిగా ఆయన ఎన్ని కష్టాలు అనుభవించారో చాలామందికి తెలిసినా కూడా అవి అనుభవంలోకి రావు. పుట్టినప్పటి నుంచి యవ్వనం వరకు కన్న తల్లిదండ్రులకు దూరంగా పెరిగాడు. ఆయన పుట్టకముందే ఆయన అన్నల్ని కంసుడు చంపేశాడు. మేనమామ పంపిన రాక్షసులతో యుద్ధం చేస్తూనే బాల్యం గడిచిపోయింది. ధర్మం, కర్తవ్యం అనే బరువుల వల్ల తాను ప్రాణంగా ప్రేమించిన రాధను కూడా వదులుకోవాల్సొచ్చింది. ద్వారక అంత గొప్ప రాజ్యమైనా సరే ధర్మ రక్షణ కోసం ఇతరుల యుద్ధాల్లో ఆయన పాల్గొనాల్సొచ్చింది. ఈ విశ్వంలోని అత్యంత శక్తివంతుడైనప్పటికీ శిశుపాలుడి బూతులు, అవమానాలు భరించాడు. మహాభారత యుద్ధాన్ని ఒక్క క్షణంలో ముగించగల శక్తున్నా సరే అందరికీ సమాన అవకాశాలివ్వడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి కేవలం ఒక గుర్రపు బండి సారథిగా ఉండిపోయాడు. చివరిగా తన చేతులతో నిర్మించిన ద్వారకా నగరం కళ్ల ముందే సముద్రంలో మునిగిపోతుంటే చూడాల్సొచ్చింది. ఇదే శ్రీకృష్ణుడి అసలైన తత్వం. ఇది మనకు వేరే ఏ దేవుళ్ళలోనూ కనిపించదు. అందుకే కృష్ణుడు భగవంతుడైనప్పటికీ మనకు ఒక స్నేహితుడిలా, ఒక మార్గదర్శకుడిలా కనిపిస్తాడు. అందుకే ఈ మోడర్న్ యుగంలో కూడా ఆయన మనందరికీ దగ్గరగా ఉన్నాడు. సుదర్శన చక్రం ద్వారకలో ఉందా లేదా వేరే లోకంలో దాగుందా అనేది మనకు తెలియకపోవచ్చు, కానీ ఒక్కటి మాత్రం నిజం: శ్రీకృష్ణుడి మార్గదర్శకత్వం ఆయన భక్తులకు ఎప్పుడూ తోడుగానే ఉంటుంది. ధర్మం, సత్యం వైపు నడిపే ఆయన ఆలోచన ఈ ప్రపంచాన్ని ఎప్పుడూ కూడా వసుదైక కుటుంబంగా మారుస్తూనే ఉంటుంది.